సో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని లులు మాల్ మరియు ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో చూస్తుండగా నా వెనకాల జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. బైసన్ వార్ మెమోరియల్ బొల్లారం నుంచి దాదాపు లులు మాల్ వరకు 20 కిలోమీటర్ల వరకు దాదాపు 200 నుంచి 300 మంది సైక్లిస్టులు ఏదైతే ఈరోజు జరుగుతున్న 15 ఆగస్టు వేడుకలకు సంబంధించి మద్దతుగా ఇండియన్ ఏదైతే స్వాతంత్ర సమరయోధులు ఎట్లా దేశానికి స్వాతంత్రం ఎట్లా తీసుకొచ్చారో వాళ్ళకు మద్దతుగా పెద్ద ఎత్తున ఇక్కడ సైక్లిస్టులు మనకు కనబడుతున్నారు. చాలామంది రెడీగా ఉన్నారు. ఇక్కడ నుంచి దాదాపు లులు మాల్ అంటే 22 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి సైక్లింగ్ చేసుకుంటూ దాదాపు 22 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసుకుంటూ లులు మార్క్ వరకు వస్తున్నారు. సో మనతో పాటు హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్కి సంబంధించి రవీందర్ ఉన్నారు. సార్, ఏంటి ఈ ప్రోగ్రామ్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఏం చెప్తారు? ఒకటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీవీ వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి ఇది లైవ్ తీసుకెళ్తున్నారు అండ్ వెరీ హ్యాపీ ఫర్ ప్రమోటింగ్ సైక్లింగ్. సో దీని ముఖ్య ఉద్దేశం అంటే ఈ ఇయర్ చేస్తలేం మేము పర్టికులర్గా. మేము దాదాపు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఈ గ్రూప్ స్థాపించినప్పటి నుంచి చేస్తున్నాము. అండ్ ఇవాళ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు దొరికింది. ఏంటంటే సాధారణంగా మేము ఆర్మీ వాళ్ళతో చేస్తూ ఉంటాము. అండ్ టుడే ఆల్సో మీరు చూస్తున్నారు ఎంత ఘనంగా మనము 80th ఇండిపెండెన్స్ డే రైడ్ మనం చేస్తున్నాము. ఒకటేంటంటే ప్యాట్రియాటిజం. ఇప్పుడు ఈ కొత్త జనరేషన్కి ఆ ప్యాట్రియాటిజం తెలియాలి. మనము సైక్లింగ్ ద్వారా ఎలా తెలియచేయాలి అన్న ఒక ప్రయత్నమే ఈ సైకిల్ ద్వారా మనము మన సైకిల్కి ఫ్లాగ్ పెట్టుకొని తీసుకెళ్తే అప్పుడు ఏంటంటే చూసేవాళ్ళు పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా. అండ్ స్పెషలీ మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్యాట్రియాటిజం మన భారతదేశం గురించి ప్రతి ఒక్కరికి దాని ఘనత గురించి తెలియాలి. అండ్ ఆ ప్యాట్రియాటిజం రావాలి, వాళ్ళ దీంట్లో బ్లడ్లో రావాలి అన్న ఒక ఉద్దేశము. అండ్ అలాగే సైక్లింగ్ని కూడా ప్రమోట్ చేయాలి, పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇవాళ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు అండ్ ఉమెన్ రైడర్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మనం ఇక్కడ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇక్కడ నుంచి లులు మాల్ వరకు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, ఎంత టైం పడుతుంది? సో ఇప్పుడు దాదాపు ఒక 20 పైన ఉంటుందండి, ఒక 26 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ దాదాపు ఒక 1.5 అవర్ పట్టొచ్చు. అండ్ దాదాపు ఒక 300 సైకిల్స్ తోటి మేము ఈ ప్రయత్నం. అండ్ ఇప్పుడు ఈ మొత్తం రూట్ పొడవునా మేము ఫ్లాగ్స్తో పాటు రైడ్ చేస్తామన్నమాట. సో ఎట్లా అనిపిస్తుంది? 18th అంటే గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారని చెప్తున్నారు. సో ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇయర్కి ఎట్లా పెరుగుతుంది? సో ఇప్పుడు మా ప్రయత్నమే సైక్లింగ్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ప్రయత్నం. సో ఈ ప్రయత్నంలో ఏంటంటే ప్రతి ఇయర్ మీరు అడిగిన క్వశ్చన్ 100% కరెక్ట్ అయిన ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఇయర్ మేము మా ఉద్దేశం నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ బట్ ఆల్ అక్రాస్ ఇండియాలో మనము ఇలాంటి రైడ్స్ చేస్తే ఏంటంటే మనుషులు మమ్మల్ని చూసి ఇంకా పెరుగుతుంది. సో ప్రతి ఇయర్ డెఫినెట్లీ నో డౌట్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను మీకు ఒక వీడియో చూపెడతాను. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలామంది సైక్లిస్ట్ పెరిగారు. లాస్ట్ ఇయర్ ఒక 100 ఉండే, ఇప్పుడు ఈ ఇయర్ 300 సైక్లిస్ట్. అంటే ఇప్పుడు ఆర్మీ ఏరియా కాబట్టి ఇది ఒక రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అంత రెస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా ఒక 300 సైక్లిస్ట్తో పాటు మనం వెళ్తున్నాము. సో డెఫినెట్లీ సైక్లింగ్ ప్రమోట్ అవుతుంది, సైక్లింగ్ ముందుకెళ్తుంది. అలాగే ఈ ఇయర్ కూడా చాలా మటుకు సైక్లిస్ట్ చాలామంది వచ్చారు అండ్ చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్లో చిన్న చిన్న పనులకు కానీ బైకులు కార్లు తీసుకెళ్తారు. అసలు సైకిల్ తొక్కడం అనేది ఎప్పుడు మన చిన్నప్పుడు ఆ జనరేషన్ అంతా మర్చిపోయింది. బట్ ఇటీవల కాలంలో సైక్లింగ్ సంబంధించి ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎట్లా ఉంది యూత్లో కానీ, లేకపోతే చాలా వరకు పెద్దవాళ్ళు కూడా ఈ మధ్యలో సైక్లింగ్ చేస్తున్న పరిస్థితి. సో ఎట్లా అసలు సైక్లింగ్ చేయడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? సో ఇప్పుడు మనకి ఏంటంటే సైక్లింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మనకి సైక్లింగ్ని ముందుకు తీసుకెళ్ళాలి, సైక్లింగ్ని ప్రమోట్ చేయాలన్న ఒక ఉద్దేశం ఇవన్నీ రైడ్స్. కాబట్టి ప్రతి ఇయర్ కాదు, ప్రతి మంత్ మనకి సైక్లింగ్లో కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇది ఎందుకు అంటున్నామంటే మేము ఇప్పుడు పర్టికులర్గా హైదరాబాద్ని ఒక సైక్లింగ్ క్యాపిటల్గా మలచాలన్న ఒక కోరిక అనమాట. ఆ కోరికనే మనకి హైదరాబాద్లో ఒకటి సైకిల్ ట్రాక్ అనేది ఒక 23 కిలోమీటర్ సైకిల్ ట్రాక్ కూడా ఉంది. సో ఇప్పుడు దాదాపు చాలామంది సైకిల్ ట్రాక్లో కూడా నడిపిస్తున్నారు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సైకిల్ ట్రాక్ ఇన్ ది కంట్రీ. ఇన్ ది వరల్డ్ మనకి ఇది సెకండ్ సైకిల్ ట్రాక్ విచ్ హ్యాస్ సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్. అండ్ ప్రతి ఇయర్ మనకి సైకిల్స్ పెరుగుతున్నారు. అండ్ మేము సైక్లింగ్ ఛాలెంజెస్ కూడా చేస్తుంటాం, ఇలాంటి రైడ్స్ చేస్తుంటాం. కాబట్టి తప్పకుండా మనకి ఆస్కారం ఉంటుంది సైక్లింగ్ ఇది కావడానికి. అండ్ బెనిఫిట్స్ మీరు అడిగారు కాబట్టి వన్ ఇస్ మన
బ్లడ్ సర్క్యులేషన్, ఇమెన్స్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్తో పాటు వీ విల్ ఆల్సో హ్యావ్ యునో బోన్స్ మనకి స్ట్రాంగ్ అవుతాయి, మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క యునో వెన్ ఐ టాక్ అబౌట్ ప్రతి ఒక్క ఈ ఇప్పుడున్న జనరేషన్ కనుక పికప్ చేస్తే, బికాస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ యునో ఇప్పుడున్న జెన్జీ ఏంటంటే దే హ్యావ్ అమేజింగ్ యునో టాలెంట్. సో ఆ టాలెంట్తో పాటు వాళ్ళు రిఫ్రెష్డ్గా ఉన్నారనుకోండి, దెన్ అవర్ ఇండియా విల్ మూవ్ అహెడ్ యునో ర్యాపిడ్లీ. అండ్ అదే ఒక కోరిక మాది. అండ్ ఎస్, అబ్సల్యూట్లీ సైక్లింగ్ ప్రమోట్ అవుతుంది. అండ్ మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇవాళ. మనతో పాటు కొంతమంది సైక్లిస్టులు ఉన్నారు, ఇండియన్ ఆర్మీ నుంచితో పాటు హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ నుంచి కూడా ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఇట్లా ఈ స్పెషల్ డే రోజు సైక్లింగ్ చేయడం రెగ్యులర్గా చేస్తుంటారు, సో ఈ రోజు సైక్లింగ్ చేయడంతో పాటు ఫ్లాగ్తో సైక్లింగ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా నేను చెప్పేది, నేను ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ పివి రావు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను స్పెషల్గా. ఎందుకు అంటే ఇది మన ద్వారా ఎంతోమంది కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చి 80 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత దాన్ని ఇంకా మనం బలపరుచుకుంటూ ఈ సైకిల్ తొక్కడం వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ ఆర్మీ పీపుల్ ద్వారా వైడ్ పబ్లిసిటీ అవ్వడం వల్ల ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళలో ఈ జ్ఞానం కలగాలి, మనం దేశం కోసం ఏమైనా చెయ్యాలి. ఈ సైక్లింగ్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే, ఈరోజు స్కూల్స్లో ఎవరికి గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఏమీ లేని సమయంలో ఇది మమ్మల్ని మాలాడు సీనియర్ సిటిజన్ సూపర్ సీనియర్ సిటిజన్ చూసి వాళ్ళు నేర్చుకోవాలి. మేము కూడా ఈ రకంగా ఒక్క టైము హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పి, ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా దేశం కోసం, నేను ఈ దేశంలో పుట్టాను, ఈ మట్టిలో పుట్టాను అంటే ఈ భారతదేశం నేను ఏదైనా కొంచెం సాక్రిఫైస్ చేయాలి, కష్టపడాలని ఉద్దేశం వాళ్ళ మైండ్లో రావాలి. ఇంత ఓల్డ్ పీపుల్స్ చేస్తానని మేము ఎందుకు చేయకూడదు? పిల్లల్లో చైతన్యం తీసుకురావాలి. ఆ చైతన్యం ఎప్పుడైతే వస్తుందో వాళ్ళే రేపటి పౌరులు. కాబట్టి మన దేశం ఇంకా ఫిజికల్ ఫిట్నెస్లో అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది మా యొక్క మెయిన్ ఉద్దేశం. అందుచేత వాళ్ళకి తెలియడం కోసం మాలాంటి సీనియర్ సిటిజన్ సూపర్ సీనియర్ పీపుల్ ఈ ర్యాలీ చేస్తున్నాం, వైడ్ పబ్లిసిటీ. ఇప్పుడున్న యూత్కి చాలా మందికి అసలు స్వాతంత్ర సమర రోజులు తెలియదు, లేకపోతే అసలు ఎట్లా స్వాతంత్రం వచ్చింది, ఎంతమంది కొట్లాడితే స్వాతంత్రం వచ్చిందని కూడా తెలియదు. సో ఇలాంటి ప్రోగ్రామ్ జరిగితే ఎట్లా ఉండబోతుంది అసలు? దీనివల్ల పిల్లలకి 100% జ్ఞానోదయం కలుగుతుంది. ఎవరు కష్టపడ్డారు, ఎంతమంది ప్రాణాలు త్యాగం చేశారు, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తుంది. రేపొద్దున వాళ్ళే వచ్చి ఇంకా ఫర్దర్ ఎల్డర్స్ అయిన తర్వాత చిన్నపిల్లలు కూడా చేర్పిస్తారు. ఇది మెనీ ఏమిట్, ఇది మన ఇండిపెండెన్స్ డే ఎలా వచ్చింది, ఎవరు కష్టపడ్డారు, ఎంతమంది ప్రాణాలు త్యాగారు, ఇది వైడ్ పబ్లిసిటీ మా ద్వారా జరిగితే నెక్స్ట్ ఆ పిల్లలే రేపు ఇంకొకరికి తెలియజేస్తారని మా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. సో 80 years అబౌవ్ ఉన్న ఒక సైక్లిస్ట్ మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో హౌ వాజ్ ద ఫీలింగ్? फीलिंग इज़ ग्रेट. हम लोगों के देश की जो कम से कम थोड़ा सेवा करने का आज मौका मिल रहा है. मेरा भी अभी 80 साल चल रहा है. मैं स्वतंत्रता के 1 साल पहले जन्म हुआ और अभी मैं पिछले हफ्ते बेंगलोर गया था. मैंने वहाँ फ्रीडम पार्क देखा है. वो फ्रीडम पार्क में ब्रिटिशर्स लोगों ने हम लोगों के हमारे स्वतंत्र सेनानी को कैसे जेल में रखे थे, वो जेल का स्थिति मैंने देखा है. बहुत इतना वो लोगों ने इतना बलिदान दिया है और हमारे लिए जो त्याग किया है उसको याद करके हमें बाल गंगाधर तिलक, शहीद भगत सिंह, महात्मा गांधी, पंडित जवाहरलाल नेहरू, इनके याद करके हमें देश के लिए कुछ ना कुछ करना चाहिए. और कम से कम ये हमारे लिए 15 अगस्त, 26 जनवरी, 2 अक्टूबर ये हमारे लिए एक त्यौहार के वैसा है. जैसे दिवाली में हम लोग सब लोग मिलते हैं, इस तरह हम लोग आके एक दिन सब लोग मिलके एकजुट होके आगे बढ़ना चाहिए. जय हिंद. సో పెడల్ విత్ ప్రైడ్ అంటూ ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో ఎంతమంది పాల్గొన్నారు, వాళ్ళ విలువ తెలియాలి, వాళ్ళ కష్టం తెలియాలి, వాళ్ళ సంబంధించి ఎట్లా కొట్లాడారని చెప్పేసి ఈ రోజున్న యువతకు చెప్పడానికి ఈ సైక్లిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కూడా చేశారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మరికొంతమంది ఉన్నారు సైక్లిస్టులు. సార్, ఎట్లా అనిపిస్తుంది రైడింగ్? Beautiful, auntie. Excellent. I mean, I love the organization. It's very rare to get these kind of opportunities. Look at the vibe, look at the people, look at the place. Excellent. Jai Hind. సో చూస్తున్నారు కదా, ఒక రెడీ అవుతున్నారు వాళ్ళు. సో ఎంత అందంగా ఉంది. సైకిల్కి చాలా జాతీయ జెండాలు కట్టి ఇక్కడి నుంచి దాదాపు 200 నుంచి 300 మంది సైక్లిస్టులు లుల్లు మాల్ వరకు వాళ్ళు చేస్తున్నారు. సో ఎక్స్ ఆర్మీ పర్సన్ కూడా
సైకిల్ రైడ్ని వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. పెడల్ విత్ ప్రైడ్ అంటూ ఇక్కడ నుంచి దాదాపు 300 మంది సైక్లిస్టులు సైక్లింగ్ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి, సో స్వాతంత్రోద్యమంలో ఏదైతే స్వాతంత్ర సమరయోధులకు మద్దతుగా వాళ్ళు చేసిన పోరాటాలకు బాసటగా ఈరోజు యువతకు, ఈరోజున్న జంజీకి అప్పటి స్వాతంత్రం ఎట్లా వచ్చింది ఏంటని తెలుసుకోవడానికి చెప్పడానికి మాత్రం ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆర్గనైజర్ చెప్తున్నారు. సో లుల్లు మాల్, హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చూస్తున్నాం కదా సైక్లింగ్ కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి దాదాపు లుల్లు మాల్ అంటే 26 కిలోమీటర్స్, అరౌండ్ 26 కిలోమీటర్స్ ఉంటుందని చెప్తున్నారు. సో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు 80 ఇయర్స్ వృద్ధులు కూడా ఇంతమంది మనతో ఒక అతను మాట్లాడారు. సో తను కూడా స్వాతంత్రోద్యమంలో చూశానని చెప్పేసి చాలా వరకు అప్పుడు ఉద్యమంలో కూడా నేను కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మనతో షేర్ చేసుకున్నారు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. దాదాపు 6:40 అంటే 8 o'clock, అరౌండ్ 8 o'clock, 1.5 hours అని చెప్పారు. సో 8 to 8:15 వరకు లుల్లు మాల్ వరకు అయితే వెళ్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో స్వాతంత్రోద్యమంలో ఈరోజు భారతదేశం మొత్తం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సో హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ అండ్ లుల్లు మాల్ మరియు ఇండియన్ ఆర్మీ సంయుక్త ఆధ్వర్యంలో పెడల్ విత్ ప్రైడ్ అని చెప్పేసి సో ఈ ర్యాలీ కూడా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం ఆర్టీవీ మీడియా పార్ట్నర్గా కూడా వ్యవహరిస్తుంది. సో ఆర్టీవీని కూడా ఇక్కడ అందరూ అభినందిస్తున్నారు. మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగడం వల్ల ఇలాంటి యూత్కి కానీ అసలు స్వాతంత్రం ఎట్లా వచ్చింది, దాని విలువ ఈరోజు ఇప్పట్లో ఉన్న యువతకు తెలియాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా జరుగుతుండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన సైక్లిస్టులు అందరూ భావిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్, ఆర్టీవీ కోసం బొల్లారం నుంచి.